అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శ్లోకం చెప్తారు, కానీ అర్థం తెలుసా? మనము హారతి చేసేటప్పుడు ఒక శ్లోకం చెప్తాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకం అర్థం, ఓ దేవి, నీవే అన్ని మంగళాలకు మూలం, నీవే శుభాన్ని శాంతిని ఇచ్చేదానివి. సర్వార్థ సాధకే, మనకు కావలసిన అన్ని ఫలితాలను ఇచ్చేది నీవే. శరణ్యే అంటే మనము ఎక్కడికి వెళ్ళినా చివరకు చేరేది నీ దగ్గరే. త్రయంబకే దేవి, మూడు లోకాలని చూసే శక్తి కలిగిన తల్లివి. నారాయణి అంటే సృష్టిని కాపాడే పరాశక్తి, అందుకే నీకు నమస్కారం చేస్తున్నాం. హారతి అంటే కేవలం దీపం చూపించడం కాదు. దీపం అగ్ని, దాని వెలుగు గాలి, దాని ముందు ఉంచిన నీరు, పుష్పము, ఇవన్నీ పంచభూతాలే. అంటే మనము పంచభూతాలను భగవంతునికి సమర్పిస్తున్నట్టే. మనం ప్రతిరోజు పూజ చేయకపోయినా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, ఇంట్లో పెళ్లి జరిగిన, మంచి జరిగిన, చెడు జరిగిన అన్నిటికీ మూలం ప్రకృతి. పంచభూతాలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, ఇవన్నీ మన జీవితంలో కలిసి ఉన్నాయి. అందుకే హారతి తీసేటప్పుడు ఈ ప్రకృతిలో ఉన్న అన్ని శక్తులకు మేము కృతజ్ఞత చెబుతున్నాము అని భావించాలి. అందుకే హారతి కేవలం ఆచారం కాదు, కృతజ్ఞత, సమర్పణ, శాంతి.